ప్రతి పంచాయతీలో 75 మొక్కలు నాటుతాం. సిద్దన మనోహర్ రెడ్డి. బీజేపీ ఆధ్వర్యంలో పక్షోత్సవాల్లో భాగంగా స్వచ్ఛ భారత్. దేశ ప్రధాని బీజేపీ అధినేత నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని 15 రోజుల వరకు మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని బొజ్జిరెడ్డిపాలెం బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు సిద్దన మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం ములుముడి పంచాయతీలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేసి పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ నిర్వహించి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలోని ప్రతి పంచాయతీలో ఈ పక్షోత్సవాల్లో భాగంగా 75 మొక్కలు చొప్పున నాటడం జరుగుతుందన్నారు. ఈ నాటిన మొక్కలని ప్రజలు కూడా సంరక్షించాలని అన్నారు. ఈ మొక్కలు నాటడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో కాలుష్య నివారణ మెరుగవుతుందన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రూరల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన భావి ప్రధాని అటువంటి నరేంద్ర మోడీ గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి ప్లస్ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వరకు సేవా పక్షోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మునుముడి పంచాయతీలో బట్టిబాటి దిన్ని కార్యక్రమంలో స్వచ్ఛ భారత్, మొక్కలు నాటడం, పిల్లలకి బుక్స్, పెన్స్, సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు 15 రోజుల పాటు కొనసాగిస్తామని ప్రతి ఒక్క పంచాయతీలో 75 మొక్కలు నాటే కార్యక్రమం బుచ్చి రూరల్ మండలాధ్యక్షుడిగా మేము తీసుకొని మా కార్యకర్తలతో అందరితో పాటు ఈ సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మాన్యశ్రీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి వరకు 15 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ సేవా పక్షోత్సవాలనే పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండల అధ్యక్షుడు సిద్దన మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా మునులుపూడి పంచాయతీ, ఈ పంచాయతీకి సంబంధించినటువంటి మండల ఉపాధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా యువమోర్చా మండల అధ్యక్షుడు కాకు మధు, యువమోర్చా నాయకుడు గెండి పెంచులయ్య, గెండి నారాయణ, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో ముందుగా పిల్లలకు విద్యా సామాగ్రి పంపిణీ చేయటం, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయటం, దాంతోపాటు మండల అధ్యక్షుడు సిద్దన మనోహర్ రెడ్డి ఈ బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండలంలో ఉన్నటువంటి 13 పంచాయతీల్లో కూడా ప్రతి పంచాయతీలో 75 మొక్కలు చొప్పున, అంటే నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి పంచాయతీలో కూడా 75 మొక్కలు చొప్పున నాటాలని పిలుపునివ్వడం, దాంట్లో భాగంగా రావడం జరిగింది. అయితే మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు మేము ఏదైతే మొక్కలు నాటుతున్నామో ఆ మొక్కలను కాపాడే బాధ్యత కేవలం మా పార్టీ నాయకులదే కాదు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని వాటిని సంరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకొని వాటిని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, కాలుష్య కోరల్లో దేశం అంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో మనం మొక్కలను పెంచినట్లయితే, పర్యావరణ పరిరక్షణ మనం చేయనట్లయితే రాబోయే భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా కాలుష్యానికి గురయ్యే అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛ భారత్లో కావచ్చు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు, ఈ మొక్కలు నాటే కార్యక్రమాలు కావచ్చు బాధ్యతగా ఉండి రాబోయే రోజుల్లో పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఇప్పటివరకు ఎంతోమంది ప్రధానమంత్రులను చూసాము. స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు ఉన్న ప్రధానమంత్రుల్లో జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం పనిచేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనే విషయాన్ని మీ అందరూ చెప్పడానికి మేమంతా సంతోషిస్తా ఉన్నాం. నరేంద్ర మోదీ గారి యొక్క సుపరిపాలనలో దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి పేదవాడు కూడా ఈరోజు ప్రతి ప్రభుత్వ ఫలాన్ని తీసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా యువత అందరూ కూడా మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారు ఏదైతే పిలుపునిస్తున్నారో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోమని, వాటన్నిటిలో కూడా పాలు పంచుకొని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల్లో కావచ్చు, అనేక సేవా కార్యక్రమాల్లో యువత అందరూ కూడా పాలు పంచుకొని రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని ముందు తీసుకుపోవడంలో మీరు ఒక చురుకైన పాత్ర పోషిస్తారని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.